వ్యతిరేకత బీజేపీ పొందింది. ఇప్పుడు బీజేపీ మీద వీళ్ళు చేసే ఇది వ్యతిరేకత కాంగ్రెస్ లబ్ధి పొందుతుందని భావిస్తున్నారు వాళ్ళు. ఇది కాంగ్రెస్ భావిస్తుంది. అందుకనినే దీని ఫాలోఅప్ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చేటప్పటికి కార్యకర్తలు ఎవరూ లేరు, జనంలో అంత పెద్ద ఆదరణ ఏం లేదు. ఒకప్పుడు ఆప్ మూమెంట్లో ప్రతి ఒక్కరు నేనే ఆప్ అనేవాడు అనమాట. తర్వాత కొంతకాలానికి పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు అట్లాంటి టెంపర్ ఎక్కడ ఉంది బేసిక్గా దేశంలో? ఇవాళ యంగ్స్టర్స్ అందరూ మేమందరం జంజీ అంటున్నారా, ఇది ఇలా టైప్ అంటున్నారా, కాక్రోచ్లు అంటున్నారా? లేదు. ఎవరంటున్నారు? మోడీ వ్యతిరేక శక్తులు, ఐఎన్డీఏ కూటమి భాగస్వాములు, లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులే మాట్లాడుతున్నారు కాక్రోచ్ జనతా పార్టీ. ఇంకా దాంట్లో ఏం సాధిస్తారు అంటే మేబీ భవిష్యత్తులో ఇదే నేను చెప్పినట్టు నెగిటివిటీ క్రియేట్ చేస్తే అది రాహుల్ గాంధీకి ఏమైనా ఉపయోగపడుతుందా, లేదా ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా అన్నటువంటి రూట్లో ప్రయత్నించవచ్చు వీళ్ళు. కానీ ఒక స్ఫూర్తినిస్తుందా దేశవ్యాప్తం అందరికి? దీన్ని ఒక జంజీ నిరసనగానే చూస్తున్నారా? ఎవరు నాకు తెలిసి అయితే గనక బీజేపీ మద్దతుదారు ఎవరు మారలేదు. మాట్లాడారంట కదా, ఆయన చెప్పింది ఏంటది? ఆయన చెప్పింది వీళ్ళు ఇంటర్ప్రిట్ చేసింది ఏమని? కాక్రోచ్ జనతా పార్టీ అంటే జంజీ రిప్రజెంటేషన్ కాదు, అది జంజీ అందరిట్టు ఉండరు. ఆయన చెప్పింది ఏంటంటే జంజీ ఆలోచనలు మనం పంచుకోవాలి, వాళ్ళకి ప్రశ్నించడం ఒకటే వచ్చు,